స్తుతించాలని చెప్తూ ఉంటాడు అనమాట. మరి పరలోకంకి వెళ్ళి మనం ఏం చేస్తాం? పరలోకంకి వెళ్ళి మనం ఆయన వర్షిప్ చేయడమే కదా మన పని. ఆయనతో ఉంటూ ఆయన మనం వర్షిప్ చేయడమే కదా మన పని. మరి ఎందుకు మళ్ళీ ఇక్కడ అంటే ఆరాధన చేయండి, కానీ ఓవర్గా అయిపోతుంది అనమాట. పెంతెకోస్తు చూసినట్లయితే అంటే నువ్వు ఓవర్ అని అనకూడదు, వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం వారు చేస్తున్నారు, అది పక్కా కరెక్ట్. ఎందుకంటే వారి యొక్క పితృల యొక్క సిద్ధాంతాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు. దానిలో మనం ఎంచాల్సిన పని ఏమీ లేదు. బట్ అంటే సొసైటీ తీసిన ఏదైతే మూవీస్ ఉంటాయో, ట్రాన్స్ మూవీస్ కానీ ఇలాంటి మూవీస్ ఏవైతే ఉంటాయో, అలాంటి మూవీస్ అన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. సో ఇక్కడ పాస్టర్స్ వచ్చేసరికి అందరూ నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోకంకి వెళ్తావు, నమ్మకపోతే నరకంకి వెళ్తావు. సో ఈ సిద్ధాంతాలు అనేవి ఎప్పుడైతే ఇండియాకి ఎంటర్ అయ్యాయో, ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత సమ్ పీపుల్ ఆర్ యాక్సెప్టెడ్, సమ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో బికాజ్ ఎందుకంటే హిందూయిజం అనేది హెవెన్ ఆన్ ఎర్త్ కాన్సెప్ట్ అనమాట. హిందూయిజం అంటే హిందువులు ఏం